బట్ బ్రో ఫైనల్గా నాకు కాల్ వస్తుంది. Considering the kind of value that you have driven in the assignment, overall value of the CTC will come around 24 lakhs and congrats. $24 lakhs CTC ప్లేస్మెంట్ జాబ్, ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి యొక్క కళ, డ్రీమ్. సో ఇది నాకు గొప్పే. చాలామందికి అవ్వకపోవచ్చు, కానీ నాకు ఇది గొప్పే. నీకు కూడా ఈ 24 lakhs ఏంటి 44 lakhs కూడా గోల్ ఉంటుంది. నా జర్నీ అనేది ఏదో 6-7 monthsలో చేసి పీకేసేది కాదు. నా జర్నీ స్టార్ట్ అయింది 7 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th class. నేను ఏదైనా బొమ్మలు కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా నాకు ఇంట్లో కొనిచ్చేవారు కదా, డబ్బులు లేవు నాన్న, అది లేదు నాన్న, ఇది లేదు నాన్న అని చెప్పేవారు. అంతెందుకు, నా చైల్డ్హుడ్ అంతటినీ ఒక్కసారి మీకు బ్రీఫ్గా చెప్పాలంటే 12th class అయిపోయిన తర్వాత నేను ల్యాప్టాప్ కొనుక్కుంటా, అది చేసుకుందాం ఇది చేసుకుందాం అనుకునేటప్పుడు రిలేటివ్స్ అందరూ మీ బాబు పాడైపోతాడు, అప్పుడే ఇలాంటివి ఇచ్చేయకూడదు, అది చేయకూడదు, ఇంజనీరింగ్ వెళ్ళేక ఇవ్వాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి. బట్ నో బ్రో, నాకు తెలుసు నాకు ల్యాప్టాప్ ఇస్తే నేనేం చేయగలనో నాకు తెలుసు. అండ్ ఇంకప్పుడు నా ల్యాప్టాప్కి మా పేరెంట్స్ ఈఎంఐ కడుతున్నప్పుడు నేను డిసైడ్ అయిపోయా, అరే ఇలా ఉంటే జీవితం అవ్వదు. సో నేను చూసేవాడిని కాలేజ్లో పెద్ద పెద్ద ప్యాకేజెస్ తెచ్చుకుంటున్నారు, ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క రోజు ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూసేవాడిని. అండ్ అవి చూస్తున్నప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే 44 lakhs కావాలా, కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇంకొక వే కూడా ఉంది, ప్యాసివ్ అర్నింగ్. అండ్ యూట్యూబ్లో వీడియో చేస్తూ పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఇలా కూడా మనం నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనేవి నేను తెలుసుకున్నాను. అంటే అప్పుడు నేను స్టార్ట్ చేశా, ఒక సైడ్ నేను సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశా, ఇంకొక సైడ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా ఫ్రమ్ స్క్రాచ్. నాకు అసలు ఎటువంటి నాలెడ్జ్ కూడా లేదు. చాలామంది అనుకుంటుంటారు స్వరూప్ బ్రిలియంట్, స్వరూప్ జేఈమెన్స్లో అంత సాధించాడు ఇంత సాధించాడు. అరే నాకు 10th classలో 86%. నాకు ఇంకా గుర్తుంది, జియో డబ్బా ఫోన్ ఉండేది. ఆ జియో డబ్బా ఫోన్లో పబ్జీ లైవ్ స్ట్రీమింగ్ చూసేవాడిని నేను 10th class బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు. అసలు వరస్ట్ అంటే వరస్ట్ సిచ్యువేషన్లో ఉండేవాడిని. బట్ ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే మా పేరెంట్స్ ఫీజు కట్టడానికి భయపడిపోతున్నారు, ల్యాప్టాప్ ఈఎంఐ కట్టడానికి భయపడిపోతున్నారు, అలాంటప్పుడు నేను లోపల డిసైడ్ అయిపోయా, డబ్బు కావాలి అంతే. డబ్బు కావాలంటే మన దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి, హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోవాలి. కాలేజ్లోకి వెళ్ళి జేఈమెన్స్ త్రూగా నాకేం కాలేజ్ రాలేదు, వెల్లోర్, ఎస్ఆర్ఎం ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుకుందామంటే వాళ్ళేమో 1 dayలో 4 lakh ఫీజు కట్టేమన్నారు. ఇంకా సిచ్యువేషన్లో ఏమని చేయగలం, కోవిడ్ టైం అది. తర్వాత నా డ్రీమ్స్ నా హోప్స్ అన్నీ వదిలేసుకున్నా. కేఎల్ యూనివర్సిటీ జాయిన్ అయ్యా. దాని తర్వాత ఎంసెట్ వచ్చింది, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. సిఎస్సి రాలేదు, ఎందుకంటే ఐ వాజ్ నాన్ లోకల్. నాకు అప్పుడు ఈసీఈ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఎవరు చేస్తాడు అని చెప్పేసి అనుకుని నేను ఇంకా కేఎల్యూకి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను చూసా ప్లేస్మెంట్స్. ఈసీఈ బ్రాంచ్లో ఒక అమ్మాయికి, అంటే మా సీనియర్కి 41 lakhs ప్యాకేజ్ ఉంది. అప్పుడు అది ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ నాకెందుకు, నేను కష్టపడితే ఈ కాలేజ్లో అయినా నాకు ఖచ్చితంగా 41 lakhs ప్యాకేజ్ వస్తుంది అనే నమ్మకంతో నేను జాయిన్ అయిపోయాను. అండ్ నేను ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయింది 2021 February. అండ్ ఇక్కడ నేను అనేసుకున్నా, నేను సి అది చేస్తా ఇది చేస్తా కదా, సో నాకు ఇంకా టాప్ అయిపోతున్న కాలేజ్లో, సో ఖచ్చితంగా వచ్చేస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్తో ఉన్నా. కానీ ఇక్కడ కూడా కాంపిటీషనే, ప్రతి ఒక్కడు బాగా చేస్తున్నాడు. అరే ఇదేంటి, నేను ఇంకా ముందు నుంచి చేసా కదా అనుకుంటే వాళ్ళు కూడా ముందు నుంచి చేసుకుని వచ్చారు. నేను ఈసీఈ బ్రాంచ్, వాళ్ళు సిఎస్సి, వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఏమైనా పైథాన్ రిలేటెడ్ కంటెస్ట్లు పెడితే నాకంటే బాగా చేసేస్తున్నారు. కానీ నేను అక్కడ గివప్ ఇవ్వలేదు. నేను ఒకటే నమ్మా, కన్సిస్టెంట్గా చెయ్యి, చేస్తూ ఉంటే వస్తుంది. చాలా కష్టం బ్రో కోడింగ్ నేర్చుకోవడం, అంత ఈజీ ఏం కాదు. అంత ఈజీ అయితే రెసిషన్ టైంలో ఎందుకు అంత కష్టం అవుతుంది ప్రతి ఒక్కరికి జాబ్ తెచ్చుకోవడం? కష్టమే, కానీ కన్సిస్టెంట్గా చేస్తూ అలా కోడింగ్ అనేది ఒక సైడ్లో వెళ్తుంది. ప్లస్ ఇంకొకటి కూడా మనకుంది, యూట్యూబ్. ఈ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తాను. ప్లస్ ఈ యూట్యూబ్ కూడా నేను ఎప్పుడైతే తరుణ్ స్పీక్స్ అని చెప్పి ఒక యూట్యూబర్ వీడియో చూశాను, భలే ఎడిట్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకొని నేను కూడా కొంచెం ఎడిటింగ్ నేర్చుకున్నా, లైట్స్ మార్చా, అది చేసా ఇది చేశాను. నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఏదైనా వీడియో చేయాలా సైలెంట్గా ఉండిపోయేవారు. అండ్ నేను ఫస్ట్లో వీడియోస్ కాలేజ్ టూర్ ఇవన్నీ చేసేటప్పుడు అందరూ కలిపి డబ్బులు వేసుకొని మరీ గింబల్ అంటే స్టెబిలైజేషన్ స్టాండ్ అనేది కొన్నారు. సో నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏదైనా జరిగిందంటే అది మా ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు చూశారు దగ్గరుండి నేను ఎంత కష్టపడేవాడిని, ఏం చేసేవాడిని అని చెప్పేసి. వాళ్ళు ఎప్పుడు వీడు ఇప్పుడు చదువుకునే ఉంటాడు రా, అది ఇదిరా అని చెప్పేసి
చేయలేదు. ఫస్ట్లో ఇంకొంతమంది ఉంటారు, చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అలాంటి వాళ్ళు నేను చేయలేను. సో నేనేంటి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో సెలవులు వచ్చిన ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో ఇంటికి వెళ్ళి ఎప్పుడు గొడవలే. నాకు మెంటల్ ఎక్కిస్తుండేది, ఎలా అయినా డబ్బు సంపాదించాలి, ఎలా అయినా కోడింగ్ బాగా చేయాలి, ఎలాగైనా ప్యాకేజ్ తెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. నేను ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఏం చేయలేకపోయినా కూడా ఫ్రమ్ స్క్రాచ్ అనేది నేను నేర్చుకుంటూ అనేది వచ్చాను. నేను ఫస్ట్ నుంచి ఏ స్కిల్స్ నేర్చుకున్నా అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి నా లైఫ్లో ఉన్నది యూట్యూబ్ రిలేటెడ్ నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకున్నా, మాట్లాడడం తెలుసుకున్నా, నెక్స్ట్ కొలాబరేషన్స్, నెట్వర్కింగ్, ఇవన్నీ నాకు యూట్యూబ్ త్రూగా వచ్చాయి. ఈ యూట్యూబ్ తర్వాత నేను ఫస్ట్ స్టార్ట్ చేసా విత్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, తర్వాత పైథాన్, తర్వాత HTML, CSS, జావాస్క్రిప్ట్, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి. రైట్, ఎందుకంటే అది చేసి మనం ఎర్నింగ్ చేయొచ్చేమో అని చెప్పేసి, వెబ్సైట్లు వేరే వాళ్ళకి బిల్డ్ చేసి ఎర్నింగ్ చేయొచ్చేమో. దీని తర్వాత చాలా కష్టమైంది నాకు HTML, CSS, జావాస్క్రిప్ట్ సొంతగా నేర్చుకొని చేయడం అంతా. సో నాకు అదంతా ఒక 6-7 months టైం అనేది పట్టేసింది, HTML, CSS, జావాస్క్రిప్ట్. దీని తర్వాత నేను ఇంకొక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి నేను ఇవి నేర్చుకోవాలి అని చెప్పేసి, నేను అక్కడ నుంచి ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇయర్ అయిపోతూ వచ్చిందో అప్పుడు పైథాన్లో ఇంకొంచెం అడ్వాన్స్గా ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది చేశాను. అక్కడ నేను డేటాబేస్ నేర్చుకున్నాను. డేటాబేస్ SQL అంటే ఏంటి, SQLలో క్వైరీస్ ఏంటి, రైట్, సెలెక్ట్ స్టార్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ నేర్చుకున్నాను. దాని తర్వాత నేను వెబ్ డెవలప్మెంట్లోనే ఇంకా అడ్వాన్స్డ్ నేర్చుకున్నాను. ప్లస్ మన యూట్యూబ్ కోసం వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. రైట్, స్కిల్స్ అనేవి ఒక్కొక్కటిగా కవర్ అవుతూ వస్తుంది. సో వెబ్ డెవలప్మెంట్లో నేనేం చేశాను, జాంగో అని చెప్పేసి పైథాన్ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్. అది నాకు థర్డ్ ఇయర్కి వెళ్తేప్పటికి క్లారిటీ వచ్చింది. సెకండ్ ఇయర్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి నాకు క్లారిటీ వచ్చింది. సో నా జర్నీలో నేను ఏది వెంటనే నేర్చేసుకోలేదు, నాకు చాలా టైం పట్టేది. సో జాంగో నేర్చుకున్నా, మషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళేంత టైం లేదు మనకి, యూట్యూబ్ ఇవన్నీ చేయడం వల్ల టైం లేదు. సో అవన్నీ వెళ్ళలేదు. యూట్యూబ్ కూడా రాత్రికి గ్రో అయిపోలేదు. నాకు ఇంకా గుర్తుంది, మా ఫ్రెండ్ అరే 4th ఇయర్కి వెళ్తేప్పటికి నేను 10,000 సబ్స్క్రైబర్స్ చేసేద్దాం చూడ అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నా సబ్స్క్రైబర్స్ 60 సబ్స్క్రైబర్స్. అండ్ నేను సెకండ్ ఇయర్ ఆఫ్ ద ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు నా సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పటికి 1000 సబ్స్క్రైబర్స్. ఎలా, నా కాలేజ్ మీద టూర్ చేశాను, ఆ కాలేజ్ వ్లాగ్ చాలామందికి నచ్చి గ్రో అయింది. దాని తర్వాత ఎంసెట్ మీద వీడియోస్ చేశాను. యూట్యూబ్లో ఎక్కడి వరకు చూసుకుంటే 300 వీడియోస్ అనేవి టోటల్గా చేస్తున్నా. సో ఇదంతా ఈజీ జర్నీ కాదు బ్రో. యూట్యూబ్ అయినా ఏదైనా కూడా చాలా టైం పట్టేది నాకు సక్సెస్ రావడానికి. సక్సెస్ ఏంటి, గ్రో అవ్వడానికి, ఒక స్టెప్ కనపడడానికి. బట్ ఏంటంటే ఇది అవుతుందా అవ్వదా అని చెప్పేసి నేను ఎక్కడ ఆగిపోలేదు. వెబ్ డెవలప్మెంట్ ఎగ్జామ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆగిపోతుండేవాడిని, యూట్యూబ్ ఇవన్నీ చేయలేకపోతుండేవాడిని. బట్ మళ్ళీ కంటిన్యూ చేసేవాడిని. కన్సిస్టెన్సీ నాకు లైఫ్లో చాలా హెల్ప్ చేసింది. సో ఇదే కదా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు అదే చెప్తారు, అరే నువ్వు కన్సిస్టెంట్గా ఉండు, నువ్వు స్కిల్స్ బిల్డ్ చేసుకో, కరెక్ట్గా ఉండు, నీకు గోల్ వస్తుంది, నీకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి చెప్పేవారు. నేను వాళ్ళని సరే నమ్ముదాంలే అని చెప్పేసి నమ్మేవాడిని వాళ్ళు. అండ్ అలా ఈ జర్నీ ప్రొసీడ్ అవ్వడం, అది ఏదైతే థర్డ్ ఇయర్ వరకు ఉంటుందో ఈ గ్యాప్లోనే నేను ఫ్రీలాన్సింగ్ అని అదని ఫ్రీగా వెబ్సైట్లు బిల్డ్ చేయడం, ఇది చేయడం అన్నీ చేసేవాడిని. అండ్ ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే నేను టెక్నాలజీస్ పరంగా వస్తే PHP అనేది నేర్చుకున్నా, యాంగులర్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ అనమాట అది నేర్చుకున్నా, MongoDB కూడా నేర్చుకున్నా, మధ్యలో AWS నేర్చుకున్నా. అండ్ సెకండ్ ఇయర్లోనే GitHub అనేది నేర్చుకున్నా, REST APIs అనేది నేర్చుకున్నా, అంటే ఎలా మనం ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కలుపుతాం, API అంటే ఏంటి, API లాగే REST APIs లాగే GraphQL అని చెప్పేసి ఉంటుంది, అదేంటి అనేది నేర్చుకున్నా. సూపర్ బేస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అదేంటి, సూపర్ టోకెన్స్ అని చెప్పేసి ఉంటుంది, అదేంటి, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్, గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్, GSSOC గర్ల్ స్క్రిప్ట్ సమ్మర్ ఆఫ్ కోడ్, ఇంకా అక్టోబర్ ఫెస్ట్, ఇలా డిఫరెంట్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్లో అనేవి నేను పార్టిసిపేట్ ట్రై చేశా ఓపెన్ సోర్స్లో కాంట్రిబ్యూట్ చేయడం. కానీ అది మనకు వచ్చేది కాదు. సో అలా చేస్తుండేవాడిని, ఏదో వచ్చేది కాదని చెప్పేసి ఆగిపోయేవాడిని కాదు, ఏదో ఒకటి నేర్చుకొని ట్రై చేసేవాడిని. DSA డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ అనేది నా లైఫ్లో చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. జావా ప్లస్ డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ నేర్చుకోవడం వల్ల నిజంగా చాలా హెల్ప్ చేసింది. ఆ లాజిక్ థింకింగ్, ఎలా ఆలోచించాలి ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అనేది నాకు హెల్ప్ చేసింది. దీని తర్వాత థర్డ్ ఇయర్ మిడిల్కి వస్తేప్పటికి నాకు జాంగో త్రూగా మనం ఇంటర్న్షిప్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఇంటర్న్షిప్ అనేది చాలా ట్రై చేసా. మనకి తెలిసిందే కదా, ఎక్కడ ట్రై చేసినా ఎక్కడ అప్లై చేసినా కూడా మనకి ఇంటర్న్షిప్ వీటిలో షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టం. సో రెజ్యూమే బిల్డ్ చేసుకొని, రెజ్యూమే ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, యాప్టిట్యూడ్, ఇవన్నీ నేర్చుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్స్ కోసం అప్లై చేసుకోండి. అలా అప్లై చేస్తే ఒకదానికి అప్లై చేస్తే 2 months తర్వాత ఎప్పుడో వచ్చి అక్కడ నుంచి ఇంకో 2 months వరకు ఇంటర్వ్యూ ప్రాసెస్లు అన్నీ జరిగి మెల్లిమెల్లిగా అప్పుడు నాకు 11,000 రూపీస్ స్టైపెండ్ ఇంటర్న్షిప్ వచ్చింది. అండ్ ఆ ఇంటర్న్షిప్లో నేను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఫ్లటర్ నేర్చుకున్నా, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ అనేవి నేర్చుకున్నా. సో
త్రూ అవుట్ మై ఇంజనీరింగ్ నేను ఈ టెక్నాలజీస్ అనేవి నేర్చుకున్నా. అండ్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ విత్ 2 యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎలాగా ఉండాలి అది వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. త్రూ అవుట్ మై జర్నీ ఇవి నేర్చుకున్నా, ఇవి చేసా. అండ్ హౌ ఐ గాట్ ఇన్ టు 24 LP అంటే కమింగ్ టు 4th year ఆఫ్ మై ఇంజనీరింగ్. నా దగ్గర ఏమీ లేదు ఇంటర్న్షిప్ తప్ప. అదైనా కూడా చాలామందికి బెటర్, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ కూడా లేదు, రైట్? సో ఆ ఇంటర్న్షిప్ అనేది సరేలే మన మంచిగా స్టార్టప్ ఇంకా గ్రో అవుతుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్తో ఉండేవాడిని. కానీ జనాలందరికీ కావాల్సింది ఏంటి? LPA ప్యాకేజ్, రైట్ ఆర్ నో? ఇంకా మనకి రెసెషన్ టైం కదా రావట్లేదని చెప్పేసి ఓడిపోయా, గివప్ ఇచ్చేసా. ఇంకా మనకి రాదు అని చెప్పేసి ఇంటర్న్షిప్ ఎక్కడైతే చేస్తున్నానో వాళ్ళే నాకు 8.5 LPA ప్యాకేజ్ అనేది ఆఫర్ చేశారు. మంచిదే కదా అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను. అండ్ అది కూడా జస్ట్ 3 months బ్యాక్ గివప్ ఇచ్చేసి యూట్యూబ్లో ఇంకా మనకి ఏం అవ్వదు అని చెప్పేసి అలా ఉండిపోయాను నేను. ఇంక నేనేం ట్రై చేయలే, ఇంక నేనేం నేర్చుకోలే. ఆ ఇంటర్న్షిప్లోనే ఫ్లటర్ అవన్నీ నేర్చుకుంటూ చేస్తూ ఉన్నా, డెవలప్మెంట్ అంతా చేస్తూ ఉన్నా. బట్ ఏంటంటే యూట్యూబ్ కొలాబరేషన్స్ ఇవన్నీ ఉండడం, నేను కూడా చాలా మందికి రీచ్ అవుట్ అయ్యేవాడిని. ఇది నాకు జాబ్ ఆపర్చునిటీ, ఇది నా రెజ్యూమే, ప్లీజ్ రిఫర్ చేయండి, ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. అలానే నేను స్కేలర్లో లాస్ట్ ఇయర్ అప్లై చేశాను. అక్కడ నాకు ఏం రెస్పాన్స్ రాలేదు. రిఫరల్స్ త్రూగా నాకు అక్కడ ఒక అతను అంటే బ్రాండ్ ప్రమోషన్గా తెలుసు. సో షేర్ చేయమన్నా రెజ్యూమే చాలాసార్లు 1-2 months వరకు పెడితే అప్పుడు రిక్రూటర్ మెయిల్ అనేది నాకు దొరికింది వాళ్ళ కెరీర్స్ వెబ్సైట్లో. ఆ మెయిల్కి రీచ్ అవుట్ అయిన రెజ్యూమే పెట్టి ఇతనితో ఆ రెజ్యూమే వాళ్ళకి ఫార్వర్డ్ చేయించి, కానీ అప్పుడేం రాలేదు. స్కేలర్ ఒకటే నా కంపెనీ అంటే కాదు. నేను ప్రతి ఒక్క కంపెనీలో ఆల్మోస్ట్ నాకు ఎవరైతే నెట్వర్కింగ్ ఉన్నారో ప్రతి ఒక్క కంపెనీలో నేను రెఫరల్స్ అడిగేసా. గీక్ ఫర్ గీక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కటి నేను ఇప్పటివరకు చేసిన కొలాబరేషన్స్ అన్నీ అడిగేసా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా బ్రో ఈ స్కిల్స్ అన్నీ. సో అలా చేస్తూ ఆపకుండా నేను కంటిన్యూ చేసుకున్నా, ఇంకేం చేస్తామని చెప్పేసి. సో అలా అవుతుంటే ఫిబ్రవరిలో నాకు కాల్ వస్తుంది, ఇలా ఓపెనింగ్ ఉంది స్కేలర్లో అని చెప్పేసి. మొత్తం అంతా జర్నీ. ఇంకా దాని తర్వాత మీకు తెలుసు కాల్ రికార్డింగ్ అన్నీ కూడా మీకు వినిపించా. ఎంత టెన్షన్ అంటే అప్పటి వరకు నాకు హోప్స్ లేవు, మంచిగా పర్లేదు 8.5 వచ్చింది, ఈ రెసిషన్ టైంలో చాలా బాగానే ఉంది అని చెప్పేసి ఇంకా రిలాక్స్ అయిపోయాను. కానీ ఎప్పుడైతే నాకు ఆ కాల్ వచ్చిందో అక్కడి నుంచి 30 days ఎంత టెన్షన్ అంటే బ్రో, నేను బాగా చేయాలి అసైన్మెంట్, నేను బాగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, రాత్రి పగలు పడుకోకుండా నిద్ర లేకుండా మ్యూజిక్ వింటూ మెంటల్ ఎక్కేసేది 30 days. బట్ ఫైనల్గా మినిమం ఎక్స్పెక్టేషన్ ఎంత అంటే 15 అన్న. వాళ్ళు నా పర్ఫార్మెన్స్ చూసి, అసైన్మెంట్ ఇవన్నీ చూసి వాళ్ళు ఏకంగా 24 ఇచ్చేసారు. సో నా ఇంటర్వ్యూ ప్రాసెస్ రిలేటెడ్, ఎలా నేను ఇంటర్వ్యూ చేసా, ఏం చేసా, మొత్తం అన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటా. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, నిన్ను నువ్వు నమ్ము, నీ మీద నమ్మకం ఉంచుకో, స్కిల్స్ అనేవి నేర్చుకో. నువ్వు ఒకవేళ బిగినర్, నీకేం రాదు అంటే మన కోర్సెస్ అనేవి ఉన్నాయి. నా కోర్సెస్ నేను సొంతగా చెప్తాను అక్కడ. సో అవి కూడా ఉన్నాయి, ఇదేదో ప్రమోషన్ కాదు. సో అక్కడ చాలామంది అనేది ఎన్రోల్ అయ్యారు. సో మీరు ఒకవేళ ఎన్రోల్ అయితే సూపర్గా హెల్ప్ అవుతుంది. మీకు కింద వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కూడా ఉంటుంది, అక్కడైనా జాయిన్ అవ్వచ్చు. లేదంటే ఫ్రీగా కావాలన్నా కూడా మన పైథాన్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి వస్తుంటాయి. సో అవి కూడా మీరు నేర్చుకోవచ్చు. పెయిడ్ కోర్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అక్కడ నేను డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటాను. మీకు మాట్లాడాలా, గైడెన్స్ కావాలా, అవైలబుల్గా ఉంటా. నెక్స్ట్ వస్తేప్పటికి నువ్వు ఏవో పెద్ద స్కిల్స్ నేర్చేసుకోవాలి అని చెప్పేసి అనుకోకు. చేసిన తక్కువైనా కూడా పర్ఫెక్ట్గా చేస్తే సక్సెస్ అనేది వస్తుంది. నేనేం చేశా, జాంగో అనేది పర్ఫెక్ట్గా చేశా. మిగిలినవన్నీ తెలుసు అంతే. నాకు డేటాబేస్ తెలుసు, ఫ్రంట్ ఎండ్ తెలుసు, అన్నీ తెలుసు. బట్ జాంగో అనేది పర్ఫెక్ట్గా చేశా. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, లాజిక్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ ఏంటి, ఆ డేటా స్ట్రక్చర్స్ మాత్రం నాకు ఫేవరెట్ బ్రో. సో అందుకే డేటా స్ట్రక్చర్ కోర్స్ కూడా వస్తుంది మంది. సీక్రెట్ అది మాత్రం లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఎందుకంటే అంతమందిని తీసుకొని నేను చెప్పలేను. ఫుల్ లైవ్ కోర్స్ ఉంటుందన్నమాట. దాని తర్వాత రికార్డెడ్ వస్తుంది, అప్పుడు మనం చూసుకోవచ్చు, అప్పుడు ఎక్కువ ఎన్రోల్మెంట్స్ ఇవ్వచ్చు. బట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై జర్నీ. అండ్ ఇది స్టార్ట్ అనమాట. ఇప్పుడు నా మీద ఇంకా బాధ్యతలు ఎక్కువైపోయాయి. మీకు మన జర్నీ నచ్చినట్లయితే, ఇంకేమైనా తప్పుగా అనిపించినట్లయితే నన్ను క్షమించండి. అండ్ ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.